టార్గెట్ చేసిన కానీ మనకి ఏంటంటే బిగ్ బాస్ క్లారిటీగా చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ చూపించకుండా జస్ట్ పల్లవి ప్రశాంతే విన్నారు. పల్లవి ప్రశాంత్ ఏంటంటే కొంచెం ఉంటాయి కదా, నేనే విన్నర్ అనేసి బయట నుంచి అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా తగ్గించి ఓకే పల్లవి ప్రశాంతే మిస్ కాల్ వెళ్తలేదని చెప్పి బయట టాక్ లేదు, అలా ఏం లేదు. మిస్ కాల్స్ అయితే వెళ్తున్నాయి కానీ ఏంటంటే బిగ్ బాస్ లేట్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 2 గ్రూప్స్ ఉండే, స్పై గ్రూప్ అండ్ స్పా గ్రూప్ ఉండే. దాంట్లోంచి ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి స్పా గ్రూప్ అయితే తగ్గింది. మాకు తెలిసి అయితే క్లారిటీ అయితే పల్లవి ప్రశాంత్ శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. ఎవరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? అది నిజమే. అక్కడ వచ్చేసి పల్లవి ప్రశాంత్ అయితే ఓవర్ యాక్టింగ్ ఏం చేయట్లేదు. ఆయన లోపల ఉన్న ఫీలింగ్స్ అయితే బయట చెప్తుండ్రు. మరి ఎవరు చేస్తున్నారు? ఓవర్ వచ్చేసి అమర్దీప్, అర్జున్ ఉన్నాడు కానీ ఏంటంటే బయట కవర్ ఫేస్ చూపి అక్కడ లోపలనే అర్జున్ ఉన్నాడు. ఇంకా పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ని కొరికిండంట చేయి మీద, అది వాస్తవం అనుకోవచ్చా? ఎవరు అది ఏంటంటే ఎవరైనా ఇట్లా హోల్డ్ చేస్తే కొరికిలేదని చెప్పట్లే కదా, కొరికిందనేసి అక్కడ బయట ఆల్రెడీ టాక్ వచ్చింది. ఏంటంటే ఆయనకి ఇన్ఫెక్షన్ కాకుండా డాక్టర్స్ తో కూడా ప్రూఫ్ అయింది కదా. అంటే ఎవరు కొరికారు? పల్లవి ప్రశాంత్ అమర్దీప్ కొరికిండా? అమర్దీప్ ని పల్లవి ప్రశాంత్ అమర్దీప్ కొరికాడు పల్లవి ప్రశాంత్. అలా కొరకడం కరెక్ట్ అనుకుంటున్నాను మీరు? అది రాంగ్. కానీ ఏంటంటే ఎవరైనా ఇట్లా హోల్డ్ చేసినప్పుడు అవుతుంది కదా, బై మిస్టేక్ అయినా ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. ప్రియాంక గారు అలాగే గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రియాంక ఓకే, తను లాస్ట్ లేడీ ఉంది కదా బిగ్ బాస్ లో. సో ఓకే, తన గేమ్ అయితే బాగుంది. తనే టాప్ 3 అయితే ఉంటాడు. ఎవరు ఉంటాడు టాప్ 4 లో? ఎవరు కంపల్సరీ ఉంటాడు, ఎవరు లేకుండా అయితే ఉండదు. ఎందుకంటే 5 టీమ్ లో అయితే ఎవరు ఉన్నాడు కాబట్టి ఉంటారు వాళ్ళు. ఏంటంటే ఎవరు ముందుకు రాడు, టాప్ 3 అయినా రాడు కానీ టాప్ 4 లో అయినా ఉంటాడు. టాప్ 1 వచ్చేసి పల్లవి ప్రశాంత్, టాప్ 2 వచ్చేసి శివాజీ అన్న అండ్ టాప్ 3 ప్రియాంక ఉంటుంది. గర్ల్స్ మీద అన్నారని చెప్పి ఫైర్ అయ్యారు నాగార్జున గారు, దాని మీద మీ అభిప్రాయం? ఆయన గర్ల్స్ కి అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే మా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి చెప్పాడు. ఎవరైనా ఇప్పుడు అంత యాటిట్యూడ్ గా మాట్లాడితే అలా విధంగా చెప్పాడు కానీ ఆయన అందరినీ అంటే ఒకవేళ మీరు మీ ఇంట్లో ఉంటే మీరేం చేస్తారు? మా ఇంట్లో ఉంటానా? ఏం లేదు, జస్ట్ నార్మల్ గా తొక్కము మాట్లాడతాం. మీరు వంట బాగుంటారా? శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల వంట బాగుంటారా? శోభా శెట్టి ఎలిమినేట్ అయింది కదమ్మా, మంచిగా అయింది. హౌస్ కి ప్లస్ పాయింట్ వచ్చింది శోభా శెట్టి వెళ్ళిపోతే. ఎందుకంటే తను ఉంటే అందరూ అయిపోయారు. ఎందుకంటే తను ఏంటంటే వెళ్ళేటప్పుడు కూడా ప్రియాంకతో ఒకటే అండి, నాకు నీ మీద జలసి ఉంది, నువ్వు ఒక్కటే ఉంటున్నా ఇక్కడ అనేసి. అదే శోభా శెట్టి వెళ్ళిపోతే బాగుంటుంది. శోభా శెట్టి వెళ్ళిపోయింది, అదే హౌస్ కి ప్లస్ అయింది కదా. అమర్దీప్ ఎందుకు విన్నర్ కావద్దు? అమర్దీప్ ఎందుకు గెలవద్దు? అమర్దీప్ అంటే ఆల్రెడీ ఫాల్ గేమ్స్ ఆడుతున్నా, నా టాప్ 5 వరకే ఉంటారు కానీ ముందుకైతే రాడు. ఎందుకు? పల్లవి ప్రశాంత్.